హాయ్ అండి, అందరికి నమస్తే. వెల్కమ్ టు బిషప్ మ్యాన్ మీ వెంకి. ఈరోజు చూసారా, ఈరోజు మనమైతే బోట్లో 20 రోజులు ఏట 20 రోజులు ఏట చూడండి. మేము ఏ సరుకు తీసుకెళ్తామో తినడానికి, ఎలాంటి పదం తీసుకెళ్తామో చూడండి. ఈ కేక్ అనమాట. అంటే 20 రోజులు కదా, పొద్దున్నే ఆకలి అయిద్దని ఇలా మేము తింటూ ఉంటాం. చూసారు కదా కేక్ బాక్స్ చూడండి. మేము ఇలా ఒక 10 ఐటెం వేసుకుంటాం కేక్ బాక్స్. ఇంకా చూపిస్తాం, ఇంకా చాలా ఉంటాయి. ఇవన్నీ బండ్లు అనమాట. చూసారు కదా, ఈ బండ్లు ఇవి ఒక 10 వేసుకుంటాం. అంటే 20 రోజులు సరిపడే అంత తగినంత వేసుకుంటాం మేము. ఇవన్నీ తినడానికే. చూసారు కదా, మేము ఎంత కనీసం ఒక 40,000 రేషన్ వేసుకుంటాం. ఎందుకంటే 20 రోజులు ఉండాలి కదా మేము. కనీసం ఎంత మేము తినడానికి వేసుకుంటాం. ఇవన్నీ ఐటెం అన్నమాట. చూడండి, ఇదిగో మాకు బ్రెడ్ జామ్ కూడా. అంటే సముద్రమైన బాగా ఆకలిగా ఉంటుంది. తయానికి ఒక అన్నం కూడా ఉండదు మాకు. చూపిస్తా, ఇంకా చూపిస్తా. ఇంకా దగ్గరగా చూడండి. బాగా ఐటెం చూసారు కదా, అంత మంచి మంచి ఐటెంలు వేస్తున్నాడు మా డ్రైవరు. ఈ ఐటెంలే మేము 30,000 40,000 దాకా వేసుకుంటాం. అది మాకు సరిపోయేంత 20 రోజులు కరెక్ట్గా సరిపోద్ది అనమాట. ఇవన్నీ తినే బిస్కెట్లు ఇవే అనమాట. ఇవన్నీ బండ్లు ఇవన్నీ టైం పాస్లు అనమాట. ఇవన్నీ ఇదిగో ఇది ఒకటి ఏదో కలర్ఫుల్. ఇదిగో తిన్నారు కదా, చూపిస్తా. ఇలా మేము టైం పాస్ ఎప్పుడో ఒకసారి ఆకలి వేసినప్పుడు తింటా ఉంటా. నేను ఎప్పుడు వెళ్ళడానికి బాగా ఆకలి వస్తుంది నాకైతే. ఇంకా కూల్ డ్రింక్ చూపిస్తా. కూల్ డ్రింక్లో చూసారా, ఇలా నేను 6 కేసులు 7 కేసులు అలా వేసుకుంటాం మేము. అది లేరా, చూసారు కదా, ఇలా మేము 7 కేసులు 8 కేసులు అలా వేసుకుంటాం. ఎందుకంటే మాకు ఎనర్జీ అనేది కావాలి కదా. ఒక్కోసారి మేము అన్నం ఒక దొరకకుండా బాగా డల్ అయిపోతాం అనమాట. చూపిస్తా, బిస్కెట్ కూడా చూపిస్తాం. చూసారు కదా బిస్కెట్లు. ఇంకా ఇలాంటివి చాలా ఉంటాయి. ఈ బిస్కెట్లు కూడా ఒక 30 ప్యాకెట్లు 40 ప్యాకెట్లు దాకా వేసుకుంటాం. మరి చెప్పాను కదా, 20 రోజులు సరిపోదంత సామాన్లు అయితే వేసుకుంటాం మేము. ఇంకా చాలా ఉంది. ఇది చూడండి, ఇది పెరుగు అనమాట. పెరుగు అది కూడా ఎప్పుడో ఒకసారి ఎవరికైనా బాగలేనప్పుడు, కూరలో తినలేనప్పుడు అలా పెరుగు వేసుకుంటాం. మేము రోజు టీ వేసుకుంటాం. చెప్పాను కదా, టీ మన వీటిలో చూసే ఉంటారు కదా, రోజు పొద్దున పూట టీ, లేకపోతే మాకు ఆకలి తట్టుకోలేము. ఇదిగో ఇలాంటి పెద్దవి కూడా మేము కనీసం ఇది ఒక 10 వేసుకుంటాం. అంటే చెప్పాను కదా, బాగా ఎండలు దీనికి తట్టుకోలేనంత ఎండ ఉంటుంది ఇక్కడ. ఇది కూడా తినేదే. చూడండి, మీరే చూడండి. ఇది కూడా బండ్లే, ఇది కూడా బాగా తినేదే. అంటే తినేదే ఒక 40,000 దాకా ఉంటుంది. చూసారా టమాటాలు మేము అంత వేసుకుంటున్నాం. చూసారా అది పాలు. ఇది పాలు కూడా మేము 20 కదా, కనీసం 40 వేసుకుంటాం. ఎందుకంటే అన్నిటికీ మాకు స్పేర్ ఉంటుంది అనమాట. ఒక్కోసారి బోట్లో కూడా మేము వెళ్ళలేము. మళ్ళీ ఎలా అంటే మాకు ఇవన్నీ బాగా క్లీన్గా పెట్టుకోవాలి, లేకపోతే అంత పాడైపోతే 20 రోజులకి మళ్ళీ రాదు ఇది. ఇవన్నీ కూడా ఐస్ బాక్స్లోనే ఉంటుంది. ఎందుకంటే కూలింగ్ కూడా బాగా క్లియర్గా ఉంటుంది. కూలింగ్ కూడా బాగా స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట. ఇక్కడైతే మాకు సేఫ్టీ, లేకపోతే మాకు ఎక్కడ సేఫ్టీ లేదు. ఇవన్నీ చూసారు కదా, ఈ ఐటెంలు అంతా చాలా మంచి మంచి ఐటెంలు వేస్తాం మేమంతా. మా డ్రైవర్ కూడా చాలా ఐటెంలు వేసేవాడు. ఎప్పుడూ లేని ఐటెంలు ఇది. చాలా బాగుంటుంది ఒక్కోటి. నేను కావాలంటే ఇంకోటి తిని చూపిస్తా.
అన్ని మంచి మంచి ఐటెంలు వేసి ఉన్నాడు ఈరోజు. చూసారా, చాక్లెట్ బిస్కెట్లు పిల్లకాయలు తినేది సూపర్ ఉంటాయి.